హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన మెయిన్ ఛానల్లో ఒక వీడియో అయితే ఈరోజు మీరు చూసిరు కావచ్చు. అది వచ్చేసి ఏంటి అంటే ఆదివాసుల లాగా మేము వచ్చేసి ఒక క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేసినాము. అది క్యాంపింగ్ కంటే ఇంకా డిఫరెంట్గా ప్రొజెక్ట్ అయితే అయింది. ఎట్లా అయిందంటే అది ఏదో షార్ట్ ఫిలిం తీసిరు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయితే అయింది. ఆ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే కామెంట్లలో ఏమని అడుగుతారు అంటే అందరూ బ్లూపర్స్ యాడ్ చేయండి అని అడుగుతారు కదా. మా దగ్గర బ్లూపర్ క్లిప్పులు చాలా ఉండే. సో అన్నింటినీ కలిపి ఒక వీడియోలాగా షూట్ చేసి మీరు అడుగుతారని ఫ్యామిలీ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. దాంట్లో మేము చేసిన మిస్టేక్స్ కావచ్చు, అంతేకాకుండా ఫన్నీ ఇన్సిడెంట్స్ కావచ్చు, అన్నిటిని కూడా కవర్ చేసి అట్లా పెడుతున్నాము. ఇంతగానో నడుతుందని మేము అనుకోలేదు, ఏమవుతుందేమో అనుకున్నాం. ఇంతగానో నడుతుందని మాకు తెలిసి ఉంటే మేము దానికి సంబంధించిన మేకింగ్ ఏదైతే ఉందో అది కూడా షూట్ చేసేవాళ్ళము. ఈ వీడియో షూట్ చేసేంత వరకు మళ్ళీ షార్ట్ ఫిలిం వర్క్ చేసిన ఒక్కడు కూడా లేదు. షార్ట్ ఫిలిం కంటెంట్ తీసింది లేదు మేము ఇప్పటి వరకు. ప్లస్ షార్ట్ ఫిలిం పరంగా యాక్టింగ్ చేసి తీసిన వీడియోలు కూడా లేవు. సో ఫైనల్లీ ఫర్ ద ఫస్ట్ టైం మేము ఆల్రెడీ చెప్పినా కదా, నేను ఒక డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయబోతున్నా అని చెప్పేసి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామని చెప్పిన చాలా రోజుల క్రితము. సో అది తీసే ముందు దానిలా ఒక వీడియో షూట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసినాం. నిజంగా మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫర్దర్గా వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ప్లానింగ్ అది కూడా స్టార్ట్ అయితే చేస్తాము. మేము అసలు దీంట్లో చెప్పానంటే మన ఈ ఫారెస్ట్ వీడియో ఆదివాసుల వీడియో ఏదైతే ఉందో దాంట్లో మేము స్క్రిప్ట్ రాసుకొని ప్లానింగ్తో ఎడిట్ చేసి షూట్ చేసిన వీడియో ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఇంట్రో ఒక్కటే. ఆ ఇంట్రో సూపర్ ఉంది అంటారు, దానికి మాత్రం స్క్రిప్ట్ రాసుకున్నాం. మిగతా ఏదైతే ఉందో మొత్తం పార్ట్ అంతా డైరెక్ట్. నా డైలాగ్స్ మేము రాసుకోలేదు, ఏం చేద్దాం అనేది కూడా మాకు ఐడియా లేదు. జస్ట్ పోయి మంచిగా కూర తీసుకొని ఆదివాసుల లెక్క గెటప్ వేసుకొని నార్మల్ వీడియో లెక్క వేసి తినొద్దాం అనుకున్నాము. కాకపోతే అది వెనక డిఫరెంట్ అయితే ఎట్లుంటుందని చెప్పేసి ట్రై చేసినాము. ఈ యాంగిల్లో కెమెరాలు పెట్టుకుంటా డిఫరెంట్గా ప్లానింగ్ లేకుండా ఆగం షూట్ చేస్తేనే వీడియో గంత మంచిగా వచ్చింది, గంత మంచిగా మీ సపోర్ట్ వస్తుంది. అదే మేము పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని స్క్రిప్ట్ రాసి మొత్తం మేము ఎఫర్ట్స్ పెట్టి ఒకవేళ షార్ట్ ఫిలిం కనుక ఏదైనా షూట్ చేసినట్లయితే దానికంటే ఇంక ఎక్కువ మీ నుంచి క్రేజీ సపోర్ట్ వస్తుందేమో అనిపిస్తుంది. చిన్న గెటప్లు వేసినాం, మీకు ఈయనకి కాలకి ఈయనకి అదే ఇది అన్నట్టు వేసినాం. దానికి కూడా మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. దీంట్లో నాకు నచ్చింది ఒకటి ఏంటిది అంటే కొన్ని మిస్టేక్స్ అయినాయి. మేము ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడాను నేను. అది మీరు బాగా కామెంట్ పెడుతున్నారు, నాకు బాగా నచ్చింది. అది ఓపెన్ చేస్తే అరే మిస్టేక్ అయిందా అని అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని జాగాలు ఎట్లయిందంటే కెమెరా షూటింగ్ మిస్టేక్ అయింది. మేము డైలాగులు ఫస్టే రాసుకోకపోయే వరకల్లా డబ్బింగ్ లేదు కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే డైలాగులు ఓవర్లాప్ అవుతుంది, సింక్ అవుతుంది అంటే లిప్స్. మేము కూడా డైలాగ్ చెప్తున్నాం, అదొక డైలాగ్ అవుతుంది. సో అట్లా కాకుండా వెబ్ సిరీస్ తీస్తే ఎట్లా ప్లాన్ చేస్తాము అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ ఆల్రెడీ సగం అయిపోయింది. స్క్రిప్ట్ ఉండాలి, ఎవరు ఏ టైంలో ఏ డైలాగ్ చెప్పాలనేది ఉండాలి, ఎవరి షార్ట్స్ ఎప్పుడు తీయాలనేది ఉండాలి. ఇంకా రకరకాలు ఉన్నది. నేను సినిమా షూటింగ్ వేయించిన తర్వాత నాకు కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది. అంటే మొత్తం కాదు, ఒక 5% నాలెడ్జ్ వచ్చింది. ఎట్లా షూట్ చేస్తారు, ఏం కథ, అసలు ఇది నేను పోయిందే అందుకు ఆ మూవీకి ఒప్పుకుంది కూడా అందుకే. ఎట్లా షూట్ చేస్తారు సినిమాని చూద్దామని పోయినా. సో మొత్తానికి అదే లెవెల్లో జస్ట్ అట్లా ఏదో ఆగమాగమే తీసినాం మేము. కాకపోతే మస్తు అంటే మస్తు అయింది. ఎడిటింగ్ చేస్తుంటే రాత్రి దగ్గర నేను షార్ట్ ఫిలిం మొత్తం మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో అవుతుంది అది మొత్తం మమ్మల్ని అందరిని ఇగ్నోర్ చేయండి. జస్ట్ శేఖర్ అని చూడరు 100%. ఒకవేళ నవ్వకుంటుంటే దేనికంటే దానికి నేనైతే ఒక గంట నవ్వినా మేము శేఖరాన్ని చూసుకుంటాం. ఓన్లీ శేఖరాన్ని చూసుకుంటేనే. మీరు వేరే వాళ్ళని ఎవరిని చూడకూడరా షార్ట్ ఫిలిం చూస్తే ఆ వీడియో చూసేటప్పుడు ఓన్లీ శేఖరాన్ని చూడరు. ఘోరంగా నిజంగా పోతా అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మస్తు అంటే మస్తు అయింది. మేము అసలు ఇంతగానం సపోర్ట్ వస్తుంది, ఇంతగానం నడుస్తుందని తెలిసి ఉంటే ఇంకా మంచి కాస్ట్యూమ్స్ తెచ్చి ఇంకా ఇల్లు ఏదైతుందో అది ఇల్లు డిఫరెంట్గా దాన్ని తయారు చేసి ఇంకా డిఫరెంట్గా చేసేవాళ్ళం. ప్లానింగ్ మీకు వీడియో చూస్తే అర్థమైంది కావచ్చు. ఇంట్రో దాకా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి అంటే ఉన్న క్లిప్స్నే యాడ్ చేసినాం. ఇంట్రో ఒక్కటి నేను మంచిగా రాసుకొని ఇట్లా చెప్పాలని చెప్పి ఇట్లా ఎడిటింగ్ చేయాలని చెప్పేసి ఎడిటింగ్ దగ్గర కూర్చొని వీంతో చేయించిన అట్లయితే వచ్చింది. ఇంకా ప్లానింగ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుండే. ఇంకా ఫస్ట్ నుంచి మొత్తం ప్లానింగ్ చేసుకొని స్టోరీ మొత్తం ఇలా ఇది అని కూడా మనం రాసుకొని పోయి ఉంటే మళ్ళీ మొత్తం కూడా మేము ఒకసారి షూట్ చేయలేదు. ఇట్లా సీన్స్ వైజ్గా షూట్ చేసినాం. తినే సీన్ ఒకసారి, కలకేలు ఒకసారి, ఇట్లా అవన్నీ మిక్స్ చేస్తే కూడా మస్తు అనిపిస్తుంది అది కూడా. అండ్ కెమెరామెన్ వచ్చేసి షార్ట్ ఫిలింకు క్రెడిట్ గోస్ టు మన కూరమ్యాన్. కొన్ని క్లిప్స్ తీసిండు మొత్తం. అలా 50% మంచిగా వచ్చినాయి, 50% ఖరాబ్ అయినాయి. ఇలా ఇంకొక విషయం చెప్పాలంటే నేను కూడా కెమెరామెన్ లాగా వర్క్ చేసిన. అసిస్టెంట్ కెమెరామెన్ వీడియో కూడా కెమెరామెన్. నలుగురు తీసినాం ఈ షార్ట్ ఫిలిం. నా హస్తం కూడా ఉన్నది ఇలా కలకెళ్ళి మొత్తం నేనే తీసిన సైడ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి
బాబాయ్ వీడు వచ్చేసి మహారాణి, వీడైతే కొంచెం సరే అంటే సలే, ఓన్లీ సరే అనరా అన్నాం గంతే. సరే అనరా అంటే సలే, సలీం సలే, సలీం సలే. సరే అనే ఒక్క వర్డ్ వీడి దగ్గర ఒక 50 సార్లు చెప్పిండు. అది తప్పు ఆ డైలాగు. మళ్ళీ కొన్ని జాగాలో మస్తు ఇబ్బంది పెట్టేది. ఎట్లా అంటే రాకేష్ గారు ఈరోజు లేడు, వాడు కూడా ఒక డైలాగ్ కాడ వాజో 50 టేకులు తీసారు. ముక్క కాడికి వచ్చా అంట. మళ్ళీ ఇంకొకటి కూడా చంపారా డైలాగ్ గురించి. ఇట్లా అది పోతుంటే ఇట్లా కత్తిసిరే అవుతలేదు వాళ్ళకి, దాన్ని వీధికి చంపారు. మేము ఏదైతే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామో ఆ వెబ్ సిరీస్ గురించి నేను ఏమాత్రం ఇప్పుడు హింట్గా తలుచుకోలేదు. కాకపోతే దాంట్లో ఉండేటోళ్ళు ఎంతమంది అంటే ఓన్లీ 5 ఉంటారు. అలా ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. లేడీ క్యారెక్టర్ రాకేష్ గారు చేస్తారు. 1 2 3 4 వీడు ఉంటుంటే లేకుండా వీడు కెమెరామెన్ పెడతాడు. నట్టయితే మంచి వస్తుంది. 4 5 వాడేమో అలా దయ్యం దయ్యం కాదు. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శేఖర్ డబుల్ యాక్షన్ రోల్ అయితే చేసిండు. అన్నీ కూడా ఇన్స్టాంట్గా క్రియేట్ చేసినాయి. అలా చెప్పే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క సీన్ ఏదైతే మేము ఫారెస్ట్ పోయిన తర్వాత ఇట్లా చేద్దాం, తర్వాత ఏం చేద్దాం అని కూడా ఆలోచించుకుంటే షూట్ చేసినాము. మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సో ఫర్దర్గా ఇప్పుడు సబ్స్క్రైబర్స్తో ఒక ఛాలెంజ్ ఉంది. అది నా బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. ఫైనల్ ఎపిసోడ్ నా బర్త్డే నాడు రిలీజ్ అవుతుంది. సో అక్కడ ముందే షూట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఆ లోపల స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాము. అది అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేద్దాం. వెబ్ సిరీస్ అంటే నాకు ఎట్లుంది అంటే తీస్తే ఇక నెక్స్ట్ లెవెల్ ఉండాలి. మన స్టార్టింగ్లో ఇంట్రో చూసిరు కదా, గట్లు ఉండాలి, అట్లా ప్లాన్ చేస్తున్నాము. సో చూద్దాం అట్లయితుందా ఎట్లయితుందా ఏం కదా అని చెప్పేసి. ముందే చెప్తున్నా, లేడీస్ ఇంటర్ఫీరెన్స్ అయితే ఉండదు దీంట్లో. ఓన్లీ జాంబీ వాడు ఒక్కడే ఉంటాడు దీంట్లో. ఒకవేళ వాడిని వాయిస్ ఓవర్ ఇస్తే అక్షయ వాయిస్ ఓవర్ ఇస్తుంది డబ్బింగ్లో, అంతే. జాంబీ అని ఒక్కనే ఉంటుంది ఇంటర్ఫీరెన్స్. వాడు లేడీ క్యారెక్టర్ వేస్తాడు. ఇంకేమన్నది ఇదే కదా ఇక. సో బ్లూపర్స్ వేస్తున్నా చూడండి, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. రెడీ. మేము హిందూపురం నుంచి వచ్చినాము. మా మహారాజు మా మహారాణి మా రాజ్యాన్ని కాలకేయులు మొత్తం ఆక్రమించి కబ్జా చేసిరా. చలో యాక్షన్. మేము హిందూపురం నుంచి వచ్చాము. మా మహారాజు మా మహారాణి మా రాజ్యాన్ని కాలకేయులు కబ్జా చేసిర్రు. మీ రాజు నేను బాల్యమిత్రులం, అందుకోసం ఇక్కడ తలదాచుకోనికి వచ్చినాం. మా సేనాధిపతి మా ఎవర్రా మళ్ళా యాక్షన్. మేము హిందూపురం నుంచి వచ్చాము. మా మహారాజు మా మహారాణి మా రాజ్యాన్ని కాలకేయులు కబ్జా చేసిర్రు. మా సేనాధిపతి మంత్రి చికెన్ వండడానికి కట్టెలు మిత్రమా, మాంసంకి వండడానికి కట్టెలు కావాలి, తీసుకుందాం పా. సరేపా. రెడీ. యాక్షన్. మా మిత్రుని సహాయంతో ఎలాగైనా సరే ఆ కాలకేయుని హతమార్చాలి. మన రాజ్యంలో ఎవరైనా ఇంకా బతికే అవకాశం ఉందా? మన రాజ్యంలో ఎవ్వరు బతకలేరు కాబట్టి కాలకే వాళ్ళు బతకలేరు. మన రాజ్యం రెడీ. 1 2 3 యాక్షన్. నా బకరా రాజ్య మార్గం అని. రెడీ. నాకు ఇది అంటే ఇష్టమని మహారాజు ఇంకా మర్చిపోలేనట్టున్నాడు. థ్యాంక్ యూ. నాతో పాటు మహారాణికి కూడా ఇది అంటే చాలా ఇష్టం. ధన్యవాదాలు రాజు గారు. సేనాధిపతి తింటావా? తింటా రాజు. కూర్చొని తిన్నాం సరే. మహారాణి, రాజుగారు కొంచెం బాధలో ఉన్నట్టున్నారు. ఒక పాట పాడి సంతోషపరచొచ్చు కదా. అలాగే రాజుగారు, పాడు మహారాణి. నరుడా ఓ నరుడా. ఏమైంది రాణి? వేటకు వెళ్తే వీరలాగా వేయడానికి మంచి మాంసం ముద్ద ఫ్రెష్ది, అదేంది తాజా మాంసం ముద్ద వండుకొని పడుకుంటున్నారు కదా అని ఒంటి పైన ధ్యాస లేకుండా పడుకోకండి. ఏ సమయంలో అయినా కాలకేయులు మన మీద దాడి చేయవచ్చు. చిన్న అలికిడి అయినా సరే నిద్ర లేచే విధంగా ఉండండి. సరే మహారాజా. చిత్తం మహారాజా, మీ సేనాధిపతి కూడా చెప్పండి
వాడిని చూస్తే అలా అనిపిస్తలేడు. జాగ్రత్త సేనాధిపతి, వాడు దొంగలా అనిపిస్తున్నాడు. కలుస్తా. నమ్మకం ఉంచు, నమ్మకం పొడగొట్టుకోకు. కాలకేయుల కంటే నాకు ఎక్కువ భయం వాడు మా పనిముట్లు ఎత్తుకోపోతాడని, వాడు మా ఆయుధాలు ఎత్తుకోపోతాడని మాకు భయం అవుతుంది. లేదు ఒక్క సామాన్ కూడా పోదు ఇక్కడ నుంచి. పనిముట్లు కూడా ఏమైంది? ఇరిపోయిందా? యాక్షన్. అదిగో అక్కడ ఉంది. యాక్షన్. యాక్షన్. ఆగండి ప్రభు, దొరికింది ప్రభు. బయటకేం తీసినవరా? యాక్షన్. యాక్షన్. ఆగండి ప్రభు, దొరికింది ప్రభు. దొరికింది ప్రభు. అరే ఓ జింగిడిగా నువ్వేందుకు చెప్తున్నావు డైలాగ్? యాక్షన్. కాలకేయులు ఉన్న చేయిట పట్టుకోరా టక్కన. జల్ది పట్టుకుని గుంజుకో. యాక్షన్. సేనాధిపతి, ఎవరు వీళ్ళంతా? కాలేకయ్య నుంచి వచ్చారు. యాక్షన్. సేనాధిపతి, ఎవరు వీళ్ళంతా? కాలకయ్య ప్రభు వాళ్ళు. ప్రభు. రోలింగ్. యాక్షన్. సేనాధిపతి, ఎవరు వీళ్ళంతా? కాలకయ్య వాళ్ళ వీళ్ళు ప్రభు. మొత్తం. రోలింగ్. యాక్షన్. సేనాధిపతి, ఎవరు వీళ్ళంతా? కాళ్ళకాయలు వీళ్ళు ప్రభు. ఎవరైనా చూసినావు? యాక్షన్. చెప్పురా. Nimda, Rodras tell me, Artabus crack Vikram Bumla, Moinozuku, Loque, Uncasta, Menu Pizra, Rukwe, Vinbahate, Indupur, Saratra. అది డైలాగ్ సింక్ అవుతులే అన్న. హిందూపురం బ్లింక్లిన్ లోట్ అదేమవుతుంది లోక్ దే మాట స్విక్ దే రాజు రార్ మొత్తం చెప్తా. నిమ్డా దూసరాస్ టెల్ మీ అర్తబుస్ క్రాక్ విక్కినం బుమ్లా మొయినోజుకు లోక్వే కాస్తా Minu Pizra, Rukume, Vin Bahate, Hindupurs. Ni ava ine takodu. మహాష్మతి తర్వాత ఏం కట్ అయితే ఒకసారి ఆగన అది లైన్ వ్యాక్వే అర్కో ఇయా రు చూడి. యాక్షన్. నిమ్డా దోజరస్ టెల్ మీ Artabus crack Vikram Bumla, Moinozuku, Loque, Uncasta, Menu Pizra, Rukwe, Vinbahate, Indupur, Nyava, Indipur, honest academy. Pedara హిందూపురం ఒకసారి. Hindupur. దారితో అలా ఆడేసుకుంది. ఇప్పుడు మొత్తం చెప్పే కరెక్ట్. Nimda, Dudras tell me, Artabus crack Vikram Bumla, Moinozuku, Loque, Uncasta, Minu Pizra, Rukwe, Vinbahate, Saratrama, Maishmatam, Ningsan, Ninkinum, Lok the Mada Sikre, Raju Hurar. యాక్షన్. మన దగ్గర దొరికితే మననే చంపేస్తారట. అవునా? అవునా? సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నువ్వు యాక్టింగ్ ఎట్లా అనిపించిందిరా? సూపర్ అనిపించింది. మంచిగా అనిపించిందా? ఏమో మాట్లాడుతుంటే నువ్వే మంచి కట్టుకోలే.
ఇంకా చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే దీనికి ఇంకా ఎక్కువ డైలాగులు ఇచ్చామని అన్నమాట. ఇంక డైలాగులు మొత్తం వేయలేము మనం. నేను వీడియో మళ్ళీ పొద్దుగాల చూస్తున్నా తెలిసింది. మీకు ఒక్క డైలాగ్ లేదు కదా నాయి శేఖర్ది ముగ్గురు ఒకటేనే డబుల్ యాక్షన్ వేసింది కాబట్టి ఎక్కువ కొంచెం. ఇది కూడా డైలాగులు ఉండేది అని అంటారు. సో మనం ఇంకా అలా మనం ప్లాన్ చేసేది ఉండాలా. నాకు కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఏమనంటే మొత్తం వెయిట్ అవ్వదంపా అదే ఉన్నది. అలా మనం ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం చేయలే. కానీ బడ్జెట్ ఉంటే మాత్రం లైక్ ఒక అంటే దీనికి అంతగానం ఏం రాదు. ఒకసారి దీని మీద ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో ఏం కథ అనేది చూస్తాము. ఆ తర్వాత వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తాము. ఒక 2 లక్షలు 1.5 లక్షలు అట్లా దీని మీద స్పెండ్ చేసి ఉంటే మాత్రం ఈ వీడియో మీద నెక్స్ట్ లెవెల్ ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది. డ్రెస్సులు ఒకటి సెటప్, మేకప్ అవసరం లేదు, మంచిగా ఉంటుంది. అదేంది సెట్, బ్యాక్ సైడ్ సెట్. మళ్ళీ నాకు మొత్తం షూట్ చేసినాక ఏమనిపించింది అంటే వెబ్ సిరీస్ మేము ఆరామ్స్ షూట్ చేయగలుగుతాం అనిపిస్తుంది. మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి, లేని ఎక్విప్మెంట్ ఏది లేదు. ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ డిస్ప్లే కావాలి. ఇట్లా షూట్ అయ్యేది మనం చూడొచ్చేటట్టుగా. అదొక్కటి మాకు అక్కడ ప్రాబ్లం అయిన ఉండే, బాగా ఎట్లా వస్తుందో అర్థం కాలేదు. అదొకటి ప్లాన్ అయితే చేస్తాము. వెరీ సూన్ గైస్ వెబ్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మన ఛానల్ అయితే వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ దీనికి వచ్చేసి డైరెక్టర్ నేను, మొత్తం ఈ షూటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. సో మళ్ళీ వచ్చా డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కెమెరామెన్ కమ్ వాయిస్ ఓవర్ కమ్ ఎడిటింగ్ ఫైనలిస్ట్ కమ్ అప్లోడర్ కమ్ ప్రొడ్యూసర్ అన్నీ నేనే. దీనికి ఇక లాస్ట్కు పేర్లు వేసి ఇట్లా డిఫరెంట్గా వేద్దాం అనుకున్నాం. కానీ మాకు ఎట్లుండే అంటే అసలు ఇది నడుతుందా నడవదా, పోతుందా అని ఉండే. త్వరలోనే మేబీ నాకు తెలిసి నెక్స్ట్ వీకే అనుకుంటా, పార్ట్ 2 కాదు, రిచ్ వర్సెస్ పూర్ వీడియో వస్తుంది. ఆ రిచ్ వర్సెస్ పూర్ వీడియో కూడా సేమ్ ఇట్లా ఏనికి ప్లాన్ చేస్తుంది. దాని 4 క్యారెక్టర్లు ఉంటాయి. అది మీరు చూడరు, ఇప్పుడే చెప్పాను దాని గురించి రివీల్ చేయగా. ఒక మంచి సెట్ వేద్దాం దానికి, రిచ్ ఉంది పూర్ ఉంది అన్నట్టుగా మంచిగా ప్లాన్ చేసి ఆ వీడియో అయితే షూట్ చేస్తాము. చూడరు, ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఈరోజు వీడియో గైస్. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.